కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా 6వ తరగతి నుండి 10వ తరగతి స్కాలర్షిప్లు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత స్కూల్ యూనిఫామ్ అందజేస్తున్న మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల. మనిషి జీవితం సవ్యంగా ముందుకు వెళ్లాలంటే అన్ని అవయవాలైనటువంటివి సక్రంగా పనిచేయాలి. అవి లేనప్పుడు ఆ మనిషి జీవితం ఎంత దుర్బలంగా ఉంటుందో ఆ బాధను అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మరి ముఖ్యంగా వివిధ ప్రమాదాలు అంటే ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, అనారోగ్యంతో చివరికి షుగర్ కారణంగా కాళ్ళు చేతులు తీసేసేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి ఆ బాధ అనుభవించేటువంటి వారికి తెలుస్తుంది. అలాంటి వారికి మీకు మేము తోడున్నామని ముందుకు వచ్చింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి. వాస్తవానికి మంగళగిరి రోటరీ క్లబ్కి ఘన చరిత్ర ఉందని చెప్పాలి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేటువంటిది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఏదైనా సరే ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు సైతం ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు బట్టలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమంలో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమంలో కావచ్చు, ఎంతో పేరు సాధించినటువంటి రోటరీ క్లబ్ తాజాగా కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారికి మాత్రం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయినటువంటి దాదాపు 190 మందికి కృత్రిమ ఉచిత కాళ్ల అమరిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు మొదటి రోజు కావడంతోనే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు వచ్చారు. వాళ్ళందరికీ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ అమరిక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్ష కార్యదర్శులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్లో కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాల్లో కాళ్ళు కోల్పోయినటువంటి వారికి మాత్రం ఈ కృత్రిమ కాళ్ళు అమర్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చు అంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. ఒక పేరుతో కాలు లేని వాళ్ళకి కృత్రిమ లెగ్లు ఇస్తున్నాము. ఇది దాదాపు 140 మందికి ఇస్తున్నామండి. ఇది మామూలుగా జైపూర్ లెగ్ కాదు. జైపూర్ లెగ్ అయితే ఒక్కొక్క కాలు దాదాపు 3 నుంచి 4 కిలోలు వెయిట్ ఉంటుంది. ఇది అంత వెయిట్ ఉండదు, 1 నుంచి 1.5 కిలోలు మాత్రమే ఉంటుంది. అదీగాక జైపూర్ లెగ్ ఒక డైరెక్షన్లో పోతుంది. ఇది మల్టీ డైరెక్షన్లో తీసుకొని ఈ కాలు అమర్చుకున్న వాళ్ళు సైకిల్ తొక్కచ్చు, మెట్లు ఎక్కచ్చు, మెట్లు దిగచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఇలాగే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మంగళకరం అనే ఒక ప్రాజెక్టు చేతులు లేని వాళ్ళకి ఇచ్చారండి. అది 2 టైమ్స్ చేశారు. ఒకసారి మంగళకరం, మరి మంగళకరం 2 అనే దాంతో దాదాపు 700 మందికి గాను వీళ్ళు చేతులు అమర్చారు. ముఖ్యంగా దాంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఆ చేతులు లేకుండా ఉండి ఈ కృత్రిమ చేతులు అమర్చుకున్న వాళ్ళు టాంజానియా నుంచి, న్యూజిలాండ్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ చేతులు లేని వాళ్ళకి చేయడం చాలా చాలా గొప్ప కార్యక్రమం అండి. దాదాపు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు ముందుకు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు చేశారు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు. మనం కాళ్ళు కూడా చాలా మంచి చేయాలి. అంతకుముందు మేము యుఎస్ నుంచి, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అధునాతనమైనటువంటి హ్యాండ్స్ ఇచ్చాము. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో కాళ్ళు లేని వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైనది, మామూలు జనరల్గా అందరూ ఇచ్చేది కాకుండా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము సెర్చ్ చేయడం జరిగింది. మాకు ఈ ప్రభా ఫుట్ అనేది మాకు ఐడెంటిఫై చేసాము, ఇది చాలా బాగుందని. అందుకని మేము ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తోటి టైప్ అయ్యి మేము జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ మైనింగ్ వాళ్ళ సహకారంతో వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. అందుకని ఏంటంటే రోటరీ చిన్న కార్యక్రమాలు చేయదండి, రోటరీ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఇట్లాంటివే చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ కాన్సెప్ట్ని ఎంచుకొని ప్రజలకి ఏది ఉపయోగంగా ఉంటుంది, ఏది కావాలి అనేది నిరంతరం మా రొటేరియన్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. జనాలకి ఏది నీడ్ ఉంటే అవి మేము చేస్తూ ఉంటామండి. రూపాయల కాస్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. దీనికి సికింద్రాబాద్ బీజీఆర్ మైనింగ్స్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ బాలకోటి రెడ్డి గారు ప్రెసిడెంట్ అండి. ఆయన సహకారంతో కూడా మనం చేస్తున్నామండి. ఆయన సుమారుగా 12 లక్షల రూపాయలు మనం చేశారు. ఇంకా మిగతా ఫండ్ మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యుల దగ్గర నుంచి మేము తలా కొంత వసూలు చేసుకొని అలా చేస్తున్నామండి ప్రోగ్రామ్. అది లెగ్ కన్నా కూడా చాలా వెయిట్ తక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మనం జైపూర్ లెగ్ అయితే మడవటానికి కుదరదు. ఈ కాలు మోకాలు కింద, మోకాలకు పైన పోయినా సరే మోకాలు వంచి కూర్చోవచ్చు, కూర్చొని కూడా లెగవచ్చు అండి. మెట్లు ఎక్కడం కానీ అవన్నీ చేయవచ్చు. దానిలో స్పెషాలిటీ ఇదే.
వారం రోజుల పాటు జరుగుతుందండి. ఇంకా 3 రోజులు ఉందండి. ఇంకా ఫస్ట్ రోజు వచ్చేకి కొలతలు తీసుకున్నాము. కొలతలు తీసుకొని 3 పార్ట్లుగా విభజించామండి. ఆ 3 పార్ట్లుగా విభజించి ఒక్కొక్కరికి సుమారుగా 50, 40, 30 మందిగా విభజించుకొని 3 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. శ్రీపాదం అన్న పేరిట రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ప్రతిష్టాత్మకంగా కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ని ఈరోజు ఇవ్వదలిచామండి. సుమారు 140 లెగ్స్ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ని డివైడ్ చేసి ఈరోజు ఒక 50, రేపు ఒక 50, ఎల్లుండి ఒక 40 అట్లా డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. సో ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మా యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు రావాలి, కొన్ని అనివార్య కారణం రాకపోవడంతో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్టర్ రాంప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాం.